మంచిగా పువ్వుల్లాగా ఉన్నాయి. టేస్ట్ చూద్దాం. ఒక్కొక్క మొలక 1 ఇంచ్ వరకు ఉన్నాయి, చాలా వరకు. కొన్ని మాత్రం తక్కువ ఉన్నాయి. మొత్తం ఫ్లవర్స్లా మల్లె మొగ్గల్లా ఉన్నాయి. లోపల కొంచెం ఇట్లా తీస్తా అంటే హాట్గా ఉన్నాయి, వేడిగా ఉన్నది. వేడి పెసళ్ళు మంచిగా 3 సార్లు కడిగిన కాబట్టిగా కొంచెం కూడా జిగురు లేకుండా, ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా పువ్వుల్లాగా మంచిగా మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి. ఇవి నేను సపరేట్గా ఈ టైంలో తింటా, పొద్దున బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్కు, ఈవినింగ్ డిన్నర్కి అట్లా కాకుండా, నైట్ డిన్నర్కి అట్లా కాకుండా ఇవి డేలా స్నాక్స్ లాగా ఎప్పుడు తినాలనిపిస్తే అన్నీ గుప్పడాన్ని తీసుకొని తింటా. మిగతాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా నేను. ఈసారి చాలా చేసిన కానీ దీంట్లో ఆఫ్ చేస్తా అంతే. ఎప్పుడు ప్రిపేర్ చేసిన చాలా బాగా వస్తాయి. శనగలు మాత్రం లేట్గా వస్తాయి కదా, ఇవి తొందరగా వచ్చినాయి. తొందరగా వస్తాయి. మళ్ళీ ఇట్లా శనగలు కూడా చూడండి ఎంత బాగున్నాయి. ప్రతిదీ మొలకొచ్చింది. చాలా వరకు 1 ఇంచ్ ఉన్నాయి. కొన్ని మంచి ఫ్రిడ్జ్లో పెట్టి, కొన్ని నాకు కావాల్సినవి అన్నీ పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతా. ఒక 2 డేస్లో అయిపోతాయి. ఇవి మొలకలు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఈ పెసర్లతోటి మొలకలు చేద్దామని వీడియో స్టార్ట్ చేసిన. మంచి ఫ్రెష్గా, అంటే డస్ట్ లేకుండా, ఏమైనా రాళ్ళు లేకుండా ఉన్న పెసర్లను తీసుకున్నా. ఇవి ఇట్లా ఫ్రెష్గా ఉన్న పెసర్లు అయితే మంచిగా మొలకలు వస్తాయి. కొంచెం మెత్తగా ఉంటే కొంచెం ఎండగా పెట్టుకొనైనా ఇట్లా తీసుకోవచ్చు. ఇవి సరిపోతాయి నాకు. ఇది ఎట్లా మొలకలు వస్తాయి, అవి ఎన్ని రోజులు నానబెడతా అనేది ముందు చూపిస్తా. ఇవైతే 2-3 టైమ్స్ వాష్ చేసి మూడు సార్లు కడిగిన, 3 టైమ్స్ కడిగి ఇంకా నానబెడుతున్నా. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ 10 o'clock ఇట్లా 3 టైమ్స్ అట్లా కడిగి వాటర్ పోసి పెట్టిన. మళ్ళీ ఈవినింగ్ వరకు ఎట్లా ఉంటుందో చూపిస్తాం. కానీ అన్నీ ప్రతి ఒక్క గింజ, ఏ ఒక్క గింజ మిగలకుండా అన్ని స్ప్రౌట్స్ వస్తాయి. మంచిగా మొలకలు మంచిగా ఎత్తుతాయి. నేను ఎప్పుడు ఇట్లా చేసుకుంటా, ఒక 3-4 ఇయర్స్ నుంచి వెళ్ళి ఇట్లా నేను మొలకలు ప్రిపేర్ చేసుకుంటాను. సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అది ఈరోజు వీడియో ద్వారా మీతో షేర్ చేద్దామని ఇలా వీడియో చేస్తున్నా. మంచిగా ఏం చెత్త ఇట్లా లేకుండా ఫ్రెష్గా చూసిన ఈ పెసర్లతోటి నేను ఈరోజు నా స్టైల్లో పెసరట్టు చేద్దామని ఇన్ని పెసర్లు తీసుకున్నా. సో ఇవి ఒక బౌల్లో పోసి నానబెడతా. ఒక 2 hours నానబెడితే సరిపోతుంది. పెసరట్టు కోసమని ఇన్ని పెసర్లు తీసుకున్నా ఫ్రెష్గా మంచిగా. కొన్ని రైస్ కలుపుతా. మినపట్టుకైతే రైస్ ఎక్కువ, మినపప్పు తక్కువ. పెసరట్టుకు పెసర్లు ఎక్కువ, బియ్యం తక్కువ. నేనైతే సన్న బియ్యమే తీసుకున్నా. ఒక 2 టైమ్స్ ఇట్లా వాటర్లో మంచిగా కడుక్కొని, ఎందుకంటే పెసర్ల పైన రైస్ పైన డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ పోయేటట్టు 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 4 hours నానబెడతా. ఈరోజు అయితే నేను 4 hours నానబెడతాను. మామూలుగా అయితే 2 hours నానబెడితే సరిపోతుంది. ఇట్లా 2 టైమ్స్ కడిగి కొన్ని వాటర్ పోసి నానబెడతాను. నానబెట్టినాక మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 టమాటా, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి,
అల్లం ముక్క వేసి మిక్సీ పెడతా అండ్ జీలకర్ర కూడా వేస్తా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇవి పొద్దున్న నానబెట్టిన కదా, ఇప్పుడు సాయంత్రం కడిగి సాయంత్రం వరకు ఇట్లా నానిని సాయంత్రం వరకు కడిగి ఇంకా వాటర్ లేకుండా ఇట్లనే మూత పెట్టి పెడతా. మంచి స్ప్రౌట్స్ అవుతాయి. ఇప్పటికే చిన్న చిన్న స్ప్రౌట్స్ అవుతాయి. ఇట్లా 4 గంటలు నానిన తర్వాత ఇట్లున్నాయి. ఇవి అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పడతా. అండ్ ఇది మిక్సీ పట్టేటప్పుడు ఇట్లా చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు పెట్టి ఈ వాటర్ పోసి మిక్సీ పడతా. ఎందుకంటే చాలా మెత్తగా గ్రైండర్లో పట్టినట్టుగా మంచి కన్సిస్టెన్సీలా ఈ పేస్ట్ ఉంటుంది అన్నట్టు. పెసరట్టు పిండి మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది, స్మూత్గా మంచిగా అవుతుంది. అందుకే ఇట్లా చల్లటి నీళ్ళు పోస్తా. మొలకలు ఎట్లా వచ్చినా చూద్దాం. మంచిగా పువ్వుల్లాగా ఉన్నాయి. టేస్ట్ చూద్దాం. ఒక్కొక్క మొలక 1 ఇంచ్ వరకు ఉన్నాయి, చాలా వరకు. కొన్ని మాత్రం తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఇట్లా చాలా పొడుగ్గా వచ్చినాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. తిని చూసినా కదా, కొంచెం వేడి వెళ్తాను. ఫుల్గా మొత్తం ఫ్లవర్స్లా మల్లె మొగ్గల్లా ఉన్నాయి. లోపల కొంచెం ఇట్లా తీస్తా అంటే హాట్గా ఉన్నాయి, వేడిగా ఉన్నది. వేడి పెసళ్ళు మంచిగా 3 సార్లు కడిగిన కాబట్టిగా కొంచెం కూడా జిగురు లేకుండా, ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా పువ్వుల్లాగా మంచిగా మళ్ళీ మొగ్గలాగా ఉన్నాయి. ఇవి నేను సపరేట్గా ఈ టైంలో తింటా. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్కు, ఈవినింగ్ డిన్నర్కి అట్లా కాకుండా, నైట్ డిన్నర్కి అట్లా కాకుండా ఇవి డేలా స్నాక్స్ లాగా ఎప్పుడు తినాలనిపిస్తే అన్నీ గుప్పడాన్ని తీసుకొని తింటా. మిగతాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా నేను. ఈసారి చాలా చేసిన కానీ దీంట్లో ఆఫ్ చేస్తా అంతే. ఎప్పుడు ప్రిపేర్ చేసిన చాలా బాగా వస్తాయి. శనగలు మాత్రం లేట్గా వస్తాయి కదా, ఇవి తొందరగా వస్తాయి. మళ్ళీ ఇట్లా శనగలు కూడా ఇట్లా మొలకలు కూడా మంచిగానే ఉంటాయి, ఒక్కదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయి. లోపల కొంచెం వేడిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి. ప్రతిదీ మొలకొచ్చింది. చాలా వరకు 1 ఇంచ్ ఉన్నాయి, కొన్ని మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకొద్దిసేపు అయిన తర్వాత ఇంక ఇట్లా మూత తీసి కొద్దిసేపు ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి, కొన్ని నాకు కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడతా. ఒక 2 డేస్లో అయిపోతాయి ఇవి. ఇలా ఈజీగా పెసర మొలకలు చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇట్లా మొలకలు ఎత్తేటట్టు నేను ఇట్లా ప్రాసెస్ చేస్తా. మీరైతే ఎలా చేస్తారనేది నా కామెంట్లో చెప్పండి. ఇంకా ఈజీగా ఇలానే చేసుకోవచ్చా అని చెప్పండి. ఇవైతే మంచిగా ఒక్కదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఫ్రెష్గా ఉన్నాయి, తింటే కూడా టేస్ట్ బాగున్నది. కొంచెం కూడా స్మెల్ అట్లా ఏం లేదు, మంచిగా ఉన్నాయి.